ఇది నేను ఒక్కడే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకున్నా, ఈ 42 ఫ్లాట్లకి మీరు న్యాయం చేయాలా. కోర్టు 31st వరకు టైం ఇచ్చింది. ఇప్పటికే ఎందుకు డెమాలిషన్ చేశారు అంటే కోర్టు అంటే భయం లేదా, జ్యుడిషియల్ అంటే భయం లేదా? ఇదేనా న్యాయం జరగడం? ఎంత తప్పండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎంత సెక్రటరీకి పోయినా కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోవాలి? న్యాయానికి ఎక్కడికి వెళ్ళాలా? కోర్టులకు ఎక్కారు. మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోర్టుకి ఎక్కారు. ఎక్కడ చూసినా కొనేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు పేదవాళ్ళు సార్, రోజు కూలి చేసి నాలు చేసుకుని బతికే వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు డబ్బులు? అంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఉండే వాళ్ళైతే ఈరోజు వచ్చి ఉంటారా? మీరు అందరూ కలిసి ప్రోటోకాల్ వచ్చి ఈరోజు సీఎం గారికి ఒకటే, ఇంత జరుగుతుంది, ఏం జరుగుతుంది సార్? ఇదేనా అడ్మినిస్ట్రేటివ్ ఆంధ్రప్రదేశ్లో? నేను దయచేసి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి ఇది చాలా స్ట్రిక్ట్గా దృష్టిలో తీసుకోవాలని నేను కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళ ఎవరు 42 ఫ్లాట్లు వాళ్ళది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిబిఐ ఎంక్వైరీ చేయించాను. సిబిఐ ఎంక్వైరీ కావాలా మాకు? వేసే వరకు వదిలే పరిస్థితి లేదు.